నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ కథా చిత్రము తెలుగు సీరియల్ లాగా రోజుకొక మలుపు తిరుగుతోంది. నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనకోడల ఆస్తిని మేనల్లుడి ఆస్తిని కూడా కొట్టేసినటువంటి దుర్మార్గుడు అని చెప్పి సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీని మీద స్పందించడానికి మన దగ్గర స్టూడియోలో ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ కథా చిత్రాన్ని ఎలా చూడాలంటారు సార్? గత 2-3 ఏళ్ల నుంచి ఇది నడుస్తూ ఉన్నది. అవును సార్. అసలు ఎక్కడ ప్రారంభమైందని మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి సీఎం కావడానికి షర్మిలనే ముఖ్య పాత్రధారి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలోనూ పార్టీని నడిపించి ముందుకు తీసుకెళ్లి పాదయాత్రను కంటిన్యూ చేసిన ఘనత వైఎస్ షర్మిలది. ముఖ్యమంత్రి అవడంలో ప్రధాన పాత్ర. జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో వైఎస్ షర్మిల కూడా అంతే కష్టపడ్డది. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలను పక్కన పెట్టడం ప్రారంభించారు. పక్కన పెట్టడానికి కారణం ఏమిది? రాజ్యసభ అడిగితే ఇవ్వలేదనా, లేకపోతే పదవి కాంక్షతోనే పక్కన పెట్టారా, లేదా ఆమెను కూడా పెట్టుకుంటే పార్టీలో డిస్టర్బెన్సెస్ వస్తుందనేసి ఏమైనా పక్కన పెట్టారా? అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక భయం ఏముందంటే, నేను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వైఎస్ షర్మిల గనక ఒకవేళ సీఎం అయితే నన్ను మర్చిపోయి షర్మిలనే, ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఇష్టమైన కూతురుగా షర్మిలను భావిస్తూ ఉంటారు ప్రజలు. ఒకవేళ గనక తను పాదయాత్ర చేసిందే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒక ఆడపిల్ల అయి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించడం. ఈవెన్ ఇలాగే రాజకీయాల్లో కొనసాగించినట్టయితే రేపు నాకే పోటీ అవుద్దనే ఒక ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఆమె కూడా ఒక 2-3 ఇయర్స్ కామ్గానే ఉండడం జరిగింది. తదనంతరం ఆమె తెలంగాణ ఒక పార్టీ పెట్టుకోవడం జరిగింది. చాలా మంది అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు, నువ్వు ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టావన్నప్పటికీ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది. అది ఫెయిల్ అయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆమె జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా పోరాటం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి షర్మిలకు అనుబంధంగా ఉన్న సందర్భంలో ఒక సరస్వతి పవర్ షేర్స్ అనేటివి మేనకోడలకు మేన అల్లునికి వచ్చే విధంగా వాళ్ళ తల్లికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి వాళ్ళకు కూడా చెందుతాయని చెప్పి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళ అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం. వాళ్ళమ్మ నెక్స్ట్ తర్వాత ఎప్పుడో ఆమె వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అది అక్కడ పెండింగ్లో ఉంది. కానీ ఎప్పుడైతే ఈ గొడవలు ప్రారంభమయ్యాయో, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వివరించడం ప్రారంభించిందో, ఆయన వెంటనే నేను ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తులు నాకు కావాలి, ఎంఓయూ రద్దవుద్దని చెప్పి తల్లి మీదనే కేసు వేయడం జరిగింది. అవును సార్. తల్లి మీద అప్పుడు నాకు ప్రేమ ఉంది, ఇప్పుడు ప్రేమ లేదు అని చెప్తున్నాడు సార్. ఇది ఎట్లా చూడాలంటే నాకు అర్థం కావడం. తల్లి మీద ప్రేమ లేకపోవడం ఏంది సార్? తల్లి అనేది తల్లి, ప్రేమ ఉండడం లేకపోవడం అనేది. ప్రేమ ఉన్నప్పుడు నేను రాసిచ్చాను, ఇప్పుడు నిజంగా నాకు ప్రేమ తగ్గింది, గౌరవం తగ్గింది కాబట్టి నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేసి అఫిడవిట్ దాఖలు చేశాడు. కానీ అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. తల్లి మీద ప్రేమ తగ్గింది అని ఒకవేళ సాధారణ పౌరుని కనుక ఒక గ్రామంలో అంటే గ్రామంలో అతన్ని ఏ విధంగా చూస్తారనేది మనం ఆలోచించవచ్చు. ఈయన ఒక రాజకీయ నాయకుడు చెప్తున్నారు, కానీ గ్రామంలో నాకు నిన్న మొన్న మా తల్లి మీద ప్రేమ ఉంది, ఈరోజు తగ్గిందని గ్రామంలో కనుక ఆ మాట అంటే గ్రామ మహిళలు కొడతారు. అంటే అంత రియాక్షన్ ఉంటుంది. అంటే తెలుగు ప్రజల సెంటిమెంట్ అంత విధంగా ఉంటుంది. దాంతోపాటు జనరల్గా తెలుగు ప్రజల్లో ఉండే ఒక సెంటిమెంట్ ఉంటుంది. తల్లి, చెల్లి, మేనల్లుడు, మేనకోడలు ఇలాంటి వాటికి చాలా సెంటిమెంట్తో ఫీల్ అవుతుంటారు. ఎప్పుడైనా ఏమీ లేని కుటుంబం కూడా తల్లి మీద గౌరవంగా ఉంటారు. సరే, కొంతమంది వ్యతిరేకంగా ఉంటుంది. కానీ బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తిస్తే ఏమని సందేశం ఇచ్చినట్లు? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏం ఆలోచించాలి అంటే, వాళ్ళకు కూడా వాళ్ళ తల్లి మీద ప్రేమ ఉన్నప్పుడు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలన్నా? వాళ్ళ కార్యకర్తలు కూడా తల్లి మీద ప్రేమ ఎందుకు తగ్గుద్ది, ఎందుకు పెరుగుద్ది? తల్లే కదా. తల్లే కదా. నీకు ఎప్పుడైనా తల్లిస్థానంలో ఉంటాయి కదా. ఒకరోజు ప్రేమ ఉండి ఒకరోజు తగ్గడానికి ఏముంటుంది? ఆస్తికి సంబంధించి. ఈయన ముఖ్యమంత్రి కావడానికి షర్మిల ఎంత కష్టపడిందో, విజయమ్మ కూడా బైబిల్ పట్టుకొని ప్రచారం చేసి ప్రతి చర్చికి వెళ్ళి అడుక్కునింది సార్. పాపము, నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి ఆమె ప్రతి బహిరంగ సభలోనూ చెప్పడం జరిగింది. ఈయన జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. సిబిఐ ఆఫీస్లో ఆయనను విచారణకని పిలిచి లోపల అలాగే అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ చెల్లె, ఈమె, వీళ్ళు 4 లేడీసే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఒకసారి అవన్నీ ఉపయోగపడిన తర్వాత అవన్నీ మర్చిపోయి కుటుంబానికి వ్యతిరేకంగానే వివరించడం కాకుండా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన సంపాదనలో షర్మిలమ్మకి ఇచ్చింది ఎంత ఆస్తి కొడుకు మేనకోడలకు మేనల్లుకి ఇవ్వడం వల్ల ఏం జరుగుద్ది?
ఏం జరగదు యాక్చువల్గా. ఎందుకంటే నీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అందులోంచి నీకు పోయేది పెద్ద ఉండదు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నది అంటే కక్షపూరితంగా వివరించడం కనిపిస్తుంది. ఎందుకంటే నా పార్టీకి వ్యతిరేకంగా నేను ఓడిపోవడానికి కారణం ఈమెనే అనే అతనికి ఒక ఇది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎదురు తిరిగి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందో, ఎప్పుడైనా ఆమె యాక్చువల్గా ఎదురు తిరగలేదు సార్. ఈయన సహాయ నిరాకరణ చేస్తే ఆమె ఏదో అన్న ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఇక్కడ పార్టీ పెట్టలేదు. ఆమె పక్క రాష్ట్రంలో పెట్టుకున్న ఈయన సహాయ నిరాకరణ చేయడంతో పాటు ఎవరైనా ముందుకొచ్చి ఫండ్స్ ఏదైనా ఇస్తా ఉంటే కూడా వాళ్ళని బెదిరించడము, ఈమెని రాజకీయాల్లో ఉండనీయకుండా చేయడంతో ఆమె ఎదురు తిరిగింది. తప్పని పరిస్థితుల్లో ఎదురడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమిలో అతను చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో కుటుంబానికి దూరం చేసుకోవడం, కుటుంబాన్ని దూరం చేయడం, ఇది కూడా ఆయన ఓటమిలో ఒక భాగంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏమైనా చేస్తున్నాం అంటే మన కుటుంబ సపోర్టే ముఖ్యమైనది. నువ్వు ఏ కుటుంబ సపోర్ట్ తోటైతే ముఖ్యమంత్రి స్థానంకు రాగలిగావో అదే కుటుంబ సాయం లేకుండా నువ్వు మళ్ళీ దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మేనకోడలకు మేనల్లునికి నేను ఇవ్వను ఆస్తి ఏదైతే షేర్లు రద్దు చేయాలని చెప్పి కోర్టులో అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టుగా అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు ప్రేమ తగ్గింది, రిటర్న్ తీసుకున్నట్టు. అంటే ఇప్పుడు తల్లి కూడా మరి ఏమంటది, అప్పుడు నా కొడుకు ఇప్పుడు కొడుకు కాదని చెప్పగలదా ఏ తల్లి అయినా? చెప్పలేదు కదా. అప్పుడు నేను కొడుకుగా భావిస్తున్నా, ఇప్పుడు కొడుకుగా భావించలేదని చెప్తే ఆయన ఎలా వచ్చినట్టుగా? అంటే ఇవి అనకూడని మాటలు, చెప్పకూడని విషయాలు రాజకీయ నాయకుల నుంచి, రోల్ మోడల్స్ గా ఉన్న వాళ్ళ నుంచి, సెలబ్రిటీ నుంచి రావాల్సిన మాటలు కాదు. హుందాతనంగా ఉండాల్సిన బాధ్యత రాజకీయాలు ఉంటాయి. ఇవాళ గెలుస్తావు, ఓడిపోతావు, అది వేరే విషయం. రేపు మళ్ళీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ రాజకీయాల్లో ఒక హుందాతనంగా ఉండాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మేము మడమ తిప్పం, మాట ఇస్తే తప్పం అని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి, మాట తప్పడమా, మడమ తిప్పడమా అనేది ఇప్పుడు ఖచ్చితంగా డిస్కషన్ అవుతుంది. బయట ప్రపంచాన్ని వదిలేండి, వైసీపీ కార్యకర్తలు ఎవరైనా నీ స్టేట్మెంట్లు ఎవరైనా నచ్చుతున్నారా అని చెప్పి ఒకసారి వాళ్ళతోటి మమేకమైతే తెలుస్తుంది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఏ కార్యకర్తలను కలిసింది లేదు, వాళ్ళ అభిప్రాయాలు తెలిసింది లేదు, ఒక్కొక్కరుగా పార్టీలు మారుకుంటూ వెళ్ళిపోతున్నా వాళ్ళని ఎందుకు వెళ్ళిపోతున్నారు అడిగింది లేదు, అహంభావం అడ్డం వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు వెనక నుంచి నడిపిస్తున్న, ఆయనకేం పని లేదా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి చాలా బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ మీద షర్మిల అస్త్రాన్ని వాడవలసిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు రాజకీయాల్లో పక్క వాళ్ళని నిందించడానికి ఒక ఆయుధం కావాలి, వేరే ఏది లేకపోతే ఒక ఆయుధం. ఇది ఇప్పుడు కాదు, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా షర్మిల చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని చెప్పి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేసిన. అలాంటి టైంలో నువ్వు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఏ విధంగా నీ అధికారం నీ చేతిలో ఉంది, అధికారులు నీ చేతిలో ఉన్నారు. అలాంటి టైంలో ఈ విధంగా షర్మిలకు సాయం చేసిండు, ఈ విధంగా షర్మిలకు చంద్రబాబు నాయుడుకి మధ్య ఈ బంధం ఉంది అని చెప్పి అప్పుడు బయట పెట్టే ప్రయత్నం ఏమైనా చేశాడా? చేయలేనప్పుడు ఉట్టి ఆరోపణగానే మిగిలిపోయింది. ఈవెందో సునీత వాళ్ళ వివేకానంద రెడ్డి కూతురు విషయంలో కూడా సరే యాక్చువల్ గా నిన్న ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే సునీతను చంపేశారు అవును అని చెప్పి స్టేట్మెంట్ చంపే అవకాశం ఉంది కాబట్టి రక్షణ కల్పించాల్సిన, ఖచ్చితంగా అతనికి అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలి, అదే విధంగా ఈమెకి రక్షణ కల్పించాలి, ఆమెకు 2 పిల్లోళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా చంపే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడం, వాళ్ళు మాయమడిపోవడం, చివరికి సునీతనే చంపే అవకాశం ఉంది, కేసును కూడా ఆమె మీదనే తోసే అవకాశం ఉంది. వాళ్ళు సునీత భర్తనే ఈ హత్య చేసినట్టుగా వాళ్ళు అధికారిని బెదిరిస్తున్నారు అనేది కూడా ఇవ్వడం. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మెడకు ఎక్కడ చుట్టుకుంటాయనే ఫ్రస్ట్రేషన్ లో ఇవన్నీ మాట్లాడుతున్నా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం కోల్పోయింది. వై నాట్ 175 దగ్గర నుంచి 11 కు రావడం జరిగింది. ఆ 151 రాగానే ఇక అధికారం అంతా నాదే, అసలు రాష్ట్రం అంతా నా చేతుల్లోనే ఉంటది, ఎప్పటికీ నేను 20 ఏళ్ళు సీఎంనే అన్న ఒక కల కనడం జరిగింది. ఆ 175 నుంచి మొదలు పెట్టుకుంటే కనీసం 75 కూడా రాకుండా 11కి ఎప్పుడైతే పరిమితం అయ్యాడో కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రతిపక్ష హోదా అంటే రాజ్యాంగంలో 10% రావాల్సిన అవసరం ఉంది. 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. దాన్ని కూడా మర్చిపోయి నాకు 11 సీట్లతోటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, నేను రానని చెప్పడం అనేది ఏదైతే గెలిపించిన ప్రజలను మోసం చేయడమే మనం భావించవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు కుటుంబ సభ్యులుగా లైక్ అన్నగాను ఫెయిల్, కొడుకుగాను ఫెయిల్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. తల్లిని గౌరవించలేని వ్యక్తిగా ఫెయిల్ అయ్యాడు, చెల్లెని రెస్పెక్ట్ వ్యక్తిగా ఫెయిల్ అయ్యాడు, మేనకోడల్ని మేనల్లుని కూడా గౌరవించలేని వ్యక్తిగా ఫెయిల్ అయ్యాడు. సీఎం గా ఫెయిల్ అవ్వడం అంటే ఒక వ్యక్తి ఒక దగ్గర ఫెయిల్ అయినా మరొక దగ్గర సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో అన్ని దగ్గర సక్సెస్ అవ్వాలని ఏముండదు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు అండగా నిలిచిన కుటుంబాన్నే నువ్వు దూరం పెట్టడం జరిగింది. వాళ్ళ దృష్టిలోనే వాళ్ళని విలన్ చేస్తూ నువ్వు విలన్ అవుతున్నట్టుగా ఇప్పుడు సమాజానికి కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ నాయకుడికి జరగనటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరుగుతోంది. ఏ నాయకుడికి తల్లి చెల్లి ఉటు వేయకపోవడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా జరిగిండదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. ఈ మొత్తం వ్యవహారము
ఆయన రాజకీయ ప్రయాణం మీద లేదా 2029లో జరగబోయేటువంటి ఎన్నికల మీద ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా సార్? ఖచ్చితంగా. ఎప్పుడు కూడా మనిషి తను చేసుకున్న తప్పుల్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. తను చేసిన తప్పుల్ని ఒప్పుకోవట్లేదు. దాంతో పాటుగా నీ వెంట ఉన్నాళ్ళు ఎవరు నడవట్లేదు. నువ్వు ఎవరైతే కుటుంబాన్ని పక్కన పెట్టి నీ వెంట ఎవరినైతే తిప్పుకున్నావో వైసీపీ పార్టీలో వాళ్ళు ఎవరు ఈ రోజు నీ వెంట లేరు. ఉంటారో ఉండరో తెలియదు. ఆఖరికి విజయసాయిరెడ్డి కూడా అదే విజయసాయిరెడ్డి నెంబర్ 2 స్థానం ఇవ్వడం జరిగింది. రేపు ఇప్పుడు రాజకీయాలకు దూరమైన అని చెప్పిండు. రేపు ఈ అవినాష్ రెడ్డి, ఈ మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా నీ వెంట ఉంటారో ఉండరో తెలియదు. కుటుంబం ఆల్రెడీ దూరం అయిపోయింది. అసలు నీ పార్టీని 2029 వరకు నడిపించగలవో లేదో. ఈ ప్రభావం ఇలాగే కొనసాగినట్టయితే 2029లో నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా గెలుపు ఓటములు ఉంటాయి. గెలిచినప్పుడు విరవీగకుండా, ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కడ తప్పులు జరిగింది, నేను ఎందుకు ఓడిపోయాను, ఎక్కడ తప్పులు జరిగింది, తప్పుల నుంచి ఏ విధంగా బయటపడాలనేది మనం టీడీపీని చూస్తే తెలుసుకోవచ్చు. టీడీపీ ఎన్నిసార్లు ఓడిపోయింది, ఎన్నిసార్లు గెలిచింది, ఓడిపోయిన ప్రతిసారి కూడా తిరిగి పుంజుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది 2 సార్లు. అయినా పార్టీ కృంగిపోలేదు, కృషించిపోలేదు. మళ్ళీ తిరిగి ఎక్కడ తప్పు జరిగిందని ముందుకొచ్చి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలతో మమేకం అవడం జరిగింది. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడికి తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ప్రభావం పార్టీ మూడు చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక మేనమామగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా కూడా ఫెయిల్ అయ్యాడు. ఇదే విధంగా ముందుకెళ్తే 2029లో పార్టీనే మూతపడే అవకాశాలు కూడా కనబడుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నమస్తే.